హలో గైస్. పొల్యూషన్ ఈ కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు, డిసీజెస్, ఇంకా ఏ దేశాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందో, అసలు ఈ పొల్యూషన్ దేనివల్ల పెరుగుతుందో ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియో క్లిక్ చేసి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఎయిర్ పొల్యూషన్. ఈ వాయు కాలుష్యం అనేది అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే మన తినే తిండి, తాగే నీరు కంటే అతి ముఖ్యమైనది మనం పీల్చే స్వచ్ఛమైన గాలి. ఈ మనం పీల్చుకునే ఈ శ్వాసే మనకి ప్రమాదకరంగా మారుతుంది. సో ఎయిర్ పొల్యూషన్, ఈ వాయు కాలుష్యం వల్ల మనకి ఈ ప్రకృతికి కూడా ఎంతో ప్రమాదకరం. ఈ జంతువులకి పక్షులకి ఎంతో ప్రమాదం. సో ఈ వాయు కాలుష్యం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల వచ్చే ప్రమాదకరమైన 4 డిసీజెస్. అందులో మొదటిది మన ఆయుష్ తగ్గిపోవడమే. ఈ పొల్యూషన్ పీల్చడం వల్ల మన ఆయుష్ 5 లేదా 10 సంవత్సరాలు తగ్గిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్, మన తాత ముత్తాతలు, ఇప్పుడున్న జనరేషనే. అప్పుడు రోజులో మన పెద్దలు స్వచ్ఛమైన గాలి పీల్చుతూ 100 సంవత్సరాలు బ్రతుకుతూ ఎంతో ఆరోగ్యంగా బతికారు. కానీ ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదో ఒక డిసీజెస్, ఏదో వ్యాధులు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ముఖ్యమైనది ఈ ఎయిర్ పొల్యూషన్. సెకండ్ వన్ స్కిన్ డిసీజెస్. ఈ చర్మ వ్యాధులు మనం బయటికి వెళ్ళేటప్పుడు ధూళి రూపంలో, వేడి ఈ గాలి రూపంలో మన ఒంటిపై పడేటప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మనకి ఎన్నో రకాల స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు అనేవి వస్తున్నాయి. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇలా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ కానీ, ఫుల్ ట్రాక్, మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళండి. మూడోది ఊపిరితిత్తుల సమస్యలు. చాలా మందికి టీబీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఇందులో డస్ట్ పట్టేయడం, ఊపిరి సరిగా అందపోవడం కూడా జరుగుతుంది ఈ పొల్యూషన్ వల్ల. ఇంకా నాలుగోది కంటి సమస్యలు. ఈ పొల్యూషన్ వల్ల మనకు కంట్లో పడగానే ఈ ధూళి వల్ల మనకి సైట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సైట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ర్యాషెస్, దురద లాంటివి కళ్ళలో వచ్చి కళ్ళు కనపడకుండా కూడా. ఇంకా ఈ కాలుష్యం వల్ల మరెన్నో వ్యాధులు కూడా వస్తాయి. రెండోది, ఏ దేశాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందో. ముందుగా మన భారతదేశం చూసుకుంటే 2022లో మన భారతదేశం 8వ స్థానంలో ఉండేది. 8వ స్థానం నుంచి 5వ స్థానం, ఇప్పుడు 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశంగా మన భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. మొదటి 2 బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఈ 2 దేశాలు కూడా మన భారతదేశం చుట్టూనే ఉన్నాయి. ఇంకా నేపాల్, తజికిస్తాన్ కాలుష్య దేశాలే. ఈ 4 దేశాలు కూడా మన భారతదేశం చుట్టూనే ఉన్నాయి. మన భారతదేశం కూడా కాలుష్య దేశంలో 3వ స్థానంలో ఉంది. ఇంకా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన సిటీ ఏదంటే మన భారతదేశంలో ఉన్న న్యూఢిల్లీలో. ఇంకా మిగతా దేశాలు చూసుకుంటే ఇరాక్, నైజీరియా, కజకిస్తాన్, బుర్కినా ఫాసో, ఈజిప్ట్ ఇలాంటి మరెన్నో దేశాలు ఉన్నాయి. ఈ పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతున్న దేశాలు మన ఏషియాలోనే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా మరింత ఎక్కువ పొల్యూషన్ పెరిగిపోయే అవకాశం ఉంది, పెరిగిపోతుంది కూడా. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ముందు వీడియోలో 5 చెట్ల గురించి చెప్పాను. ఈ 5 చెట్లు మీ ఇంటి చుట్టూ నాటుకోండి. ఈ చెట్లు నాటడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇంకా మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ కూడా అందుతుంది. స్పేస్ లేకపోతే కుండీలో అయినా సరే, బకెట్లో అయినా పెంచుకోండి. ఇక థర్డ్ వన్, పొల్యూషన్ దేనివల్ల ముఖ్యంగా పెరిగిపోతుందంటే ఫాజిల్ ఫ్యూల్స్ కాల్చడం వల్ల పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి వెహికల్స్. వాహనాలు అధికంగా చిన్నదానికి పెద్దదానికి కూడా వాహనాలు అధికంగా వాడడం వల్ల కూడా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇంకా మూడోది ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం లేదా కాల్చడం చేయడం వల్ల ఈ ప్లాస్టిక్లో ఉన్న ప్రమాదకరమైన టాక్సిక్ గ్యాసెస్ లాంటివి రిలీజ్ అయ్యి మన పేర్చడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు అనేవి వస్తున్నాయి. ఇంకా నాలుగోది వ్యవసాయంలో కావాల్సిన దానికంటే ఎక్కువ దిగుబడి కోసం రైతులు అధికంగా కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఎరువులు లాంటివి ఎక్కువగా వాడడం వల్ల భూమి విషంగా మారిపోతుంది. ఫ్యూచర్లో భూమిలో ఉన్న జీవాంశాలు లాంటి మంచి కీటకాలన్నీ చనిపోతే ఇంకా పంటలు అనేవి పండవని చెప్తున్నాయి. సో పంటల నుంచి వచ్చే కాయగూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి తినడం వల్ల కూడా మనకి ఎన్నో రకాల బీపీ, షుగర్ లాంటి హార్ట్ అటాక్స్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. సో వీలైనంత వరకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడమే చాలా మంచిది. ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది. సో చూసారు కదా, ఇలా బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్, ఫుల్ హ్యాండ్స్, టీషర్ట్, ట్రాక్ లాంటివి వేసుకొని ఇంకా ప్రతి ఒక్కరు మీ దగ్గర ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ముందు వీడియోలో చెప్పినట్టుగా 5 చెట్లు, మొక్కలు కూడా మీ ఇంటి చుట్టూ నాటుకోండి. ఈ చెట్లు అనేవి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఎప్పటికప్పుడు మీకు ఫ్రెష్ ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు చెట్లు నాటి ఈ ప్రకృతిని రక్షిద్దాం, మనల్ని కాపాడుకుందాం. సేవ్ నేచర్, లెట్స్ సేవ్ అవర్ లైఫ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.